హరి ఓం. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మనువు ఒక అవగాహన. ఈ అంశాన్ని ప్రారంభించే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకం యందున్న తండ్రి శ్రీరామచంద్ర, నీ నామము పరిశుద్ధమైనది తండ్రి. ఇదిగో తండ్రి, భూలోకంలో బందీలై ఉన్న బద్ధ జీవులను ఉద్ధరించడానికి తండ్రి నీవు వచ్చి ఉంటివి. ఇదిగో తండ్రి, బద్ధ జీవుల కొరకు నీవు ఏర్పాటు చేసిన ఈ భౌతిక జగత్తు సృష్టి చేయడానికి నీవు నియమించిన బ్రహ్మ సృష్టించిన మనువు గురించి నాయన పాషాండ మత జీవులనైనా ఎన్నో వక్రీకరణలు చేస్తున్నారు తండ్రి. నాయన, నీవు ప్రతి జీవి హృదయంలో చేర్చే గురువుగా ఉన్నావు తండ్రి. కనుక పాషాండంగా ఉన్న వారి హృదయాల్లో చైతన్యాన్ని నింపి నాయన, ఇదిగో మనం చర్చించుకోబోతున్నటువంటి మనువు అంశం గురించి వారి హృదయాల్లో మీరు చైతన్యం నింపి వారికి అర్థమయ్యే విధంగా మీరు వారి హృదయాలను తెరుస్తారని నాయన మీ నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి శ్రీరామచంద్ర. ఇక మనం ఈరోజు అంశం గురించి చర్చించుకుందాం. మను ధర్మశాస్త్రం, దాని పుట్టుపూర్వత్రాలు, ఈ పాషండ మతాల వాళ్ళు వక్రీకరిస్తున్నటువంటి మనువుని మనం తెలుసుకుందాం. వీళ్ళు చెప్తున్నట్లుగా ధర్మానికి వేదం మూలం, నిజమే. ఈ మను ధర్మశాస్త్రం అంటే ఏమిటి, దాని పుట్టుపూర్వత్రాలు ఏమిటి, అది ఎలా ఆవిర్భవించింది అనేటువంటి ప్రశ్నని వీళ్ళు రేజ్ చేశారు. అయితే ఈ ప్రశ్నకి మరి సమాధానం ఎవరు ఇవ్వాలంటే మన గ్రంథాలే ఇవ్వాలి. ధర్మానికి మూలం వేదం అని చెప్పారు, నిజమే. వేదాల్లో పలు విధాలైనటువంటి ధర్మాలు వివరించబడ్డాయి. లౌకిక ధర్మాలు ఉన్నాయి, అదే విధంగా దైవిక ధర్మాలు కూడా ఉన్నాయి. అయితే ధర్మం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం తీసుకుంటే దీనికి శాస్త్రం ఏం చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని. ముఖ్యంగా ఈ ధర్మాలన్నీ కూడా ఎవరి చేత ఇవ్వబడినవి అంటే భగవంతుడి చేత ఇవ్వబడినవి అని మనకి శాస్త్రం చెబుతుంది. మొట్టమొదటిగా ఈ సృష్టి క్రమం చేయడానికి ఈ వేద జ్ఞానాన్ని బ్రహ్మకి భగవంతుడు ఇస్తాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పాషాండ మతాల్లో లాగా వాళ్ళ భగవంతుడు ఎవరైతే స్వార్థపూరితుడైనటువంటి సైకో భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అతనిలా కాకుండా మన గ్రంథాల్లో, సనాతన ధర్మ గ్రంథాల్లో భగవంతుడు ఎంతో దయాళువు. ఎందువల్ల అంటే భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో తాను తన యొక్క భక్తుల్ని, అంటే ఎవరైతే బద్ధజీవులు ఉన్నారో వాళ్ళలో ఉన్నతమైనటువంటి వాడిని ఎంచుకుని వాళ్ళకి ఈ బ్రహ్మ పదవి అనేటువంటిది ఇస్తాడు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ భౌతిక సృష్టి చేయడానికి కూడా జీవులకి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడు మన భగవంతుడు. కానీ మనకు బైబిల్లో ఏంటి అంటే అతను తప్ప ఇంకా రెండో వాడు ఎవ్వడు కూడా ఏమి చేయకూడదు. ఎందుకంటే బైబిల్ దేవుడు అసూయ గల దేవుడు కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ బైబిల్ దేవుడు స్వార్థపరుడు అని మనకు అర్థమవుతుంది. కానీ మన సనాతన ధర్మ గ్రంథాల్లో ఈ ఉన్నతమైనటువంటి ఒక జీవుడికి ఈ బ్రహ్మ పదవి అనేటువంటిది ఇస్తారు. ఆ బ్రహ్మ పదవి స్వీకరించినటువంటి వ్యక్తి భగవంతుడు ఇచ్చినటువంటి వేద జ్ఞానం ద్వారా ఈ యొక్క సమస్త సృష్టిని కూడా సృష్టి చేస్తాడు. అయితే మరి మనం బైబిల్ దేవుడు చేసినటువంటి సృష్టిని చూసినట్లయితే అతను 7 రోజుల్లో సృష్టి చేస్తాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుంది, సృష్టి నాశనం అయిపోతుంది. అంటే తాను సృష్టించినటువంటి సృష్టి నశించిపోతుంది అని కూడా తెలుసుకోలేనటువంటి వాడు భగవంతుడు. కానీ మన సనాతన ధర్మ గ్రంథాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సృష్టి చేసింది భగవంతుని కృప పొంది ఒక జీవుల్లో ఒక వ్యక్తి బ్రహ్మ. ఆ బ్రహ్మ చేసినటువంటి సృష్టి ఎటువంటి ఆటంకము లేకుండా కొనసాగుతూనే ఉంది. అంటే మరి ఇక్కడ వీళ్ళ బైబిల్ ప్రకారం భగవంతుడు గొప్పవాడా, సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం ఉన్నతమైనటువంటి ఒక జీవుడు సృష్టించినటువంటి సృష్టి గొప్పదా? అంతేకాదు సనాతన ధర్మంలో ఈ భౌతిక సృష్టిని పాలించడానికి భగవంతుని పుత్రులైనటువంటి భగవంతుని లోకాన్ని నుంచి పతనమైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో ఆ జీవుల్లో కొంతమందికి దేవతా పదవులు అనేటువంటివి కూడా ఇచ్చాడు. ఇక్కడ భగవంతుని యొక్క నిస్వార్థత మనకి కనిపిస్తుంది, వైరాగ్య భావము. సమస్త సృష్టికి తానే యజమాని అయినప్పటికీ దాని మీద అతనికి ఆసక్తి లేదు. అంటే నాదే ఇదంతా, నేనే భోగించాలి, ఇదంతా అనే స్వార్థ భావన మనకి ఇక్కడ భగవంతుల్లో కనిపించదు. అందుకని ఆయన ఏం చేశాడు, ఈ సృష్టిని పరిపాలించడానికి ఎన్నో దేవతా వర్గాలను ఇచ్చాడు. వాళ్ళందరినీ కూడా పూజింపజేయదగ విధంగా వేదాల్లో వివిధ కర్మలు ఇచ్చాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎక్కడ స్వార్థం ఉంది, ఎక్కడ ప్రేమ ఉంది అని. ఉదాహరణకి మనం భౌతిక జగత్తులో చూసుకున్న ఒక తండ్రి ఏదైనా పని చేస్తే ఆ పనిలో తన పుత్రులకు కూడా భాగాన్నిస్తాడు. ఆ పుత్రులు దాన్ని నిర్వహిస్తే తండ్రి ఇంకా ఆనందిస్తాడు. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది మన సనాతన ధర్మంలో. కానీ బైబిల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ దేవుడే మొత్తం అన్ని చేయాలి తప్ప మధ్యలో ఎవడో రావడానికి వీల్లేదు. ఒకవేళ ఎవడైనా ఈయన్ని అనుసరించకపోతే ఏం చేస్తాడు, వెంటనే నరకంలో పడేస్తాడు అన్నమాట. ఇది బైబిల్లో
ఉన్నటువంటి దేవుడికి ఉన్నటువంటి కృప జీవుల పట్ల, సనాతన ధర్మంలో భగవంతుడికి ఉన్నటువంటి వైరాగ్య భావం ఇది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రైస్తవులు ఎవరైతే మను ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాల్లో పచ్చి అబద్ధం ఏమిటి అంటే ఈ మనువు బ్రహ్మ యొక్క మొదటి పుత్రుడు అని చెప్పడము పచ్చి అబద్ధముగా మనకి ఇక్కడ తేలిపోతుంది. ఎందుకు అంటే బ్రహ్మ యొక్క మొదటి పుత్రులు మనువు కాదు. మనం చూస్తే సనత్ కుమారులు అనేటువంటి నలుగురు పుత్రులు బ్రహ్మకి మొదటగా ఈ ప్రజా సృష్టి కోసం ఉద్భవిస్తారు. అయితే వాళ్ళు పుట్టుకతోటే వైరాగ్యవంతులు కావడం చేత వాళ్ళు భగవదర్చన చేసుకుంటాము, ఈ సర్వ సృష్టికి మూలమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తపస్సుకి వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక బ్రహ్మ మరలా ఏం చేస్తాడు అంటే ఇక్కడ ప్రజాపతుల్ని సృష్టిస్తాడు. తర్వాత ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మహాతత్వము, ఈ గుణాలు, తర్వాత వివిధాలైనటువంటి సృష్టి జరుగుతుంది. జరిగిన తరువాత మను అనేటువంటి వాడు వస్తాడు. అంటే మనువుకు ముందు ఎంతో సృష్టి జరిగింది. వీళ్ళు చెబుతున్న విధంగా మనం చూస్తే బ్రహ్మకి మనువు మొదటి పుత్రుడు అనేటువంటిది అబద్ధమని తేలిపోతుంది. ఇవన్నీ వీళ్ళు కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వక్రీకరణలని మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ బైబిల్ కి సనాతన ధర్మ గ్రంథాలకి ఇంకొక వ్యత్యాసం మనం చూద్దాం. ఏమిటి అంటే బైబిల్ ప్రకారం దేవుడి సృష్టి చేశాడు, దానికి నరుణ్ణి యజమానిగా పెట్టాడు. ఈ మనుషులు భోగించడానికే ఈ సృష్టి, జీవుల కోసమే ఈ సృష్టి అని ఈ క్రైస్తవ బోధకులు చెబుతూ ఉంటారు. మరి మనుషుల కోసమే దీన్ని సృష్టిస్తే మరి మనుషుల్ని చక్కగా ఆనందంగా ఇక్కడే జీవించి ఉండేలాగా అవకాశాన్ని ఇవ్వచ్చు కదా. మరలా మరణించిన తర్వాత పరలోకం రావాల్సిన అవసరం ఏముంది జీవులకి? చనిపోయిన తర్వాత పరలోకం రావాలని చెప్తున్నాడు. ఈ పరలోకం రావడానికి ముందు ప్రాసెస్ ఏమిటి అంటే నన్ను విశ్వసించిన వాడు మాత్రమే పరలోకం వస్తాడు, లేకపోతే నరకంలో శాశ్వతంగా పడేస్తానని చెప్తున్నాడు. అసలు దీన్ని మనుషుల కోసమే సృష్టించినప్పుడు, మనుషులు భోగించడం కోసమే సృష్టించినప్పుడు మరలా పరలోకం రావాల్సిన అవసరం ఏముంది? రమ్మనాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి. కానీ మనకి సనాతన ధర్మ గ్రంథాల్లో ముఖ్యంగా భాగవతంలో మనం చూసుకుంటే మనువు కర్దములకు మధ్యన జరుగుతున్నటువంటి సంవాదంలో ఈ భగవంతుడు ఏ విధంగా అతనికి దర్శనాన్ని ఇచ్చాడనే దాని గురించి చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని యొక్క సంతృప్తి కోసం సృష్టించబడిందా, దేనికోసం సృష్టించబడింది అనే దాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి ముందు మనం ఒక్క విషయం చెప్పుకోవాలి. ఈ భౌతిక సృష్టి, ఆధ్యాత్మిక జగత్తు అని మనకి రెండు ఉన్నాయి. సృష్టి అంటే సృష్టించబడినది. ఇది అసలు సృష్టి చేయవలసిన అవసరం మనకి ఎందుకు వచ్చింది అంటే సనాతన ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆధ్యాత్మిక లోకాల్లో జీవులు స్వతంత్రులుగా, అంతేగాని మనకి సనాతన ధర్మము అని చెప్పబడింది కదా. సనాతనము అంటే ఆది అంతములు లేనటువంటిది అని అర్థం. అంటే జీవుడికి ఆది అని అంతం అనేటువంటిది కూడా లేదు. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని. ఈ జీవులందరూ కూడా సనాతనులే. ఇంకో చోట కృష్ణుడు చెప్తాడు, ఏం చెప్తాడు? అర్జున, నీవు గాని నేను గాని ఈ రాజులందరూ గాని లేనటువంటి సమయం లేదు. గతంలోనూ ఉన్నాము, ప్రస్తుతం ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉండబోతాము అని చెప్తున్నాడు. కనుక సనాతనం అంటే జీవులు అందరూ కూడా సనాతనంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అంటే ఆధ్యాత్మిక జగత్తుల్లో ఉన్నారని సనాతన ధర్మం చెబుతుంది. అయితే ఎప్పుడైతే జీవుడు పలు విధాలైనటువంటి కోరికల చేత భగవంతుని నుంచి వేరుగా ఉండాలనుకుంటాడు, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అదంతా మనం ప్రస్తావిస్తే మనకు చాలా సమయం పడుతుంది. కనుక ఇక్కడ మనకి అవసరం అయినంత వరకు మనం దీన్ని చెప్పుకుందాం. అలా పలు విధాలైన కోరికల చేత జీవుడు ఏమవుతున్నాడు? భగవంతుడి లోకం నుంచి పతనం అవుతున్నాడు. చక్కగా మనం ఉదాహరణ చెప్పుకుందాం. ఉమ్మడి కుటుంబంగా తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటున్నాం అనుకుందాం. అయితే మనకు వివాహం అయిన తర్వాత మనం ఏమనుకున్నామంటే, లేదు నేను వేరే కాపురం ఉంటానని అడిగాడు అనుకో పుత్రుడు. నాన్న వద్దు, అందరం కలిసి ఉందాం, చక్కగా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పాడు అనుకో తండ్రి. అయినా గాని పుత్రుడు వినకుండా, లేదు నేను వేరే కాపురం ఉంటానంటే ఏం చేస్తాడు? ఇంకా పుత్రుని యొక్క అభిష్టం మేరకు, ఎందుకంటే పుత్రుడికి స్వతంత్రం ఉందిగా, అలాగే జీవులకు కూడా స్వతంత్రం ఉంది కాబట్టి భగవంతుడు సరే అని చెప్తాడు. మరి వాళ్ళు ఉండడానికి తండ్రి ఏర్పాటు అనేటువంటిది చేయాలిగా. ఏర్పాటు అంటే వాడికి ఒక ఇల్లు ఇవ్వడం అని, వాడికి కావలసిన సదుపాయాలు సమకూర్చడం అని ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు వాడు సంపాదించినా ఏం చేసినా చేయకపోయినా తండ్రి యొక్క సంపాదన ఉంటుంది, తండ్రి దగ్గర ఆనందంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వేరయ్యాడో, వేరైనప్పుడు ఏం చేయాలి? తాను కుటుంబాన్ని పోషించాలి, ఇంటి బాధ్యతలను స్వీకరించాలి. ఇక్కడ తండ్రి ఏదైతే చేస్తుండేవాడు అన్ని కూడా ఇక్కడ ఇతను చేస్తూ ఉండాలి. అదే విధంగా మనం ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడితో ఆనందంగా ఉండేవాళ్ళం. అక్కడి నుంచి పతనమైనప్పుడు ఏమవుతుంది? ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మరి ఇక్కడ మనం అన్ని స్వీకరించవలసి ఉంటుంది బాధ్యతలు. ఇది ఎవరి అభిష్టం మీద జరిగింది? భగవంతుడు కావాలనేమి భౌతిక సృష్టి చేయలేదు, అందుకని దీన్ని సృష్టి అన్నారు. అంటే దీన్ని సృష్టించారు, సృష్టి చేశాడు భగవంతుడు. మరి ఈ సృష్టి అనేటువంటిది ఎవరి కోరిక చెప్పును జరిగింది అనే దానికి మనకి భాగవతం ఏం చెప్తుందో మనం చూద్దాం. కర్దముడు చెప్తున్నాడు, ఓ దేవా, అది నీ ఇప్సితము కాకుండాను కేవలము మా ఇంద్రియ
సంతుష్టి కొరకై నీవు స్థూల సూక్ష్మాంశపూర్ణమగు ఈ జగత్తును సృష్టించుతువు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇలా చేయాలని నీ కోరిక కాకపోయినప్పటికీ కేవలము మా ఇంద్రియ సంతృప్తి కొరకై అని చెప్తున్నాడు. ఇంద్రియాలంటే మన శరీర అవయవాలు, మనం ఈ శరీరంతో భోగించాలనేటువంటి కోరిక చెప్పునే ఈ ఏం చెప్తున్నాడు? స్థూల అంటే మనకి కనిపించేటువంటి స్థూల ప్రకృతి, సూక్ష్మాంశ పూర్ణమగు, సూక్ష్మాంశం అంటే కనిపించినటువంటి సృష్టి కూడా ఉంది. ఉదాహరణకి మన మనసు, బుద్ధి, అహంకారం, ఇలా ప్రకృతిలో ఎంతో సృష్టి, ఈ నేత్రాలకి కనిపించినటువంటి సృష్టి కూడా ఉంది. ఈ జగత్తును నీవు సృష్టింతువు. తులసిమాలచే అలంకృతమైన నిత్య రూపమున నీవు నాకు దర్శనమొసగితివి. నీ నిర్హేతుకమగు కరుణ నాపై కురియుగాక అని కర్ధముని భగవంతుడు ప్రత్యక్షమైతే ఆయన్ని ప్రార్థిస్తున్నాడు. మనకి ఈ శ్లోకం బట్టి ఏమర్థమవుతుంది? ఈ భౌతిక జగత్తు అనేటువంటిది జీవుల కోసమే సృష్టించాడు అంతే తప్ప భగవంతుడు ఇక్కడ తన ఇప్సితం ప్రకారం సృష్టి చేయలేదు. మరి ఇక్కడ మనకి సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం మనం మరణానంతరం వైకుంఠధామాన్ని చేరుకోవాలని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ భౌతిక జగత్తు ఎటువంటిది అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఇమం లోకం అసుఖం, ఈ లోకంలో సుఖం లేదు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ భౌతిక జగత్తు యొక్క మరొక లక్షణం ఏంటి? ఇక్కడ జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, జబ్బులు పడుతూ ఉంటారు, ముసలవాళ్ళు అవడం అనేటువంటివి ఈ లోకం యొక్క లక్షణాలు అని చెప్తున్నాడు. కనుక ఈ భౌతిక జగత్తులో ఉన్నవాళ్ళు వీటిని నిరంతరం అనుభవిస్తూనే ఉండాలి. అంతేగాని స్వస్థతా కూటికల్లోనో ప్రార్థనలు చేస్తూనో మీ జబ్బులన్నీ తగ్గిపోతాయనే అబద్ధాలు చెప్పేటువంటి విధంగా ఇక్కడ మనకు ఉండదు. భగవంతుడు ఇక్కడ నిక్కచ్చిగా మనకి భగవద్గీతలో చెప్తున్నాడు, ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా ఈ జన్మ, మృత్యువు, జర, వ్యాధి అనేటువంటివి వస్తూనే ఉంటాయి. ఎవరైతే చెప్తున్నారో మా దేవుణ్ణి నమ్ముకోండి, మీ జబ్బులన్నీ తగ్గిపోతాయి, మీ రోగాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తున్నారు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి వాళ్ళకి జబ్బులు తగ్గుతున్నాయా? వాళ్ళకి ఏ విధమైనటువంటి జబ్బులు రావడం లేదా? వాళ్ళ ముసలి వాళ్ళు అవడం లేదా? మరణించడం లేదా? కనుక ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటిది నెరవేరుతుందా, లేకపోతే ఈ మాయగాళ్ళు చెప్తున్నటువంటివి నెరవేరుతున్నాయా? కనుక జబ్బులు అనేటువంటివి వాడు మతం మారినా మారకపోయినా అవి వస్తూనే ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ భౌతిక సృష్టి యొక్క లక్షణం అది. కనుక ఇక్కడ మనకి అర్థమవుతుంది, మరి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి భగవంతుడు ఎవరు? మనకి ఇక్కడ కృష్ణుడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ కర్దముని ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఇది ఏ సందర్భంలో ఉంది అంటే మనువు కర్దముల యొక్క సంవాద సందర్భంలో విషయం ఇది. ఈ సృష్టి ఎందుకు ఇలా సృష్టించబడింది అనేది అక్కడ చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు మనువు ఎవరో చెప్తున్నారు చూడండి. బ్రహ్మదేవుని తనయుడును తన ధర్మయుత కర్మలచే ప్రసిద్ధికెక్కిన వాడును అగు సామ్రాట్ స్వయంభూవ మనువు బ్రహ్మవర్త ప్రాంతమున సింహాసనాధీశులై సప్త సముద్ర సమన్వితమగు ధరణిని పాలించుచున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మనువు ఎవరు అంట? ఇక్కడ మనువు బ్రహ్మకుమారుడుగా చెప్పాడు. అదే విధంగా ఎన్ని ప్రాంతాలని పాలిస్తున్నాడంటే సప్త సముద్ర సమన్వితమగు ధరణిని, అంటే ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా అతను పాలిస్తున్నాడు. పాలించేటువంటి వాడు ఎవరు? క్షత్రియుడు. కనుక ఇక్కడ మనువు ఎవరు? బ్రాహ్మణుడా క్షత్రియుడా? క్షత్రియుడు. మరి ఈ మతోన్మాద పాస్టర్లు మీ గ్రంథాలన్నీ చదివేశామని తగలడతారు కదా. మరి ఇక్కడ మనువేమో క్షత్రియుడిగా చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాడు. మరి మనువు బ్రాహ్మణుడా క్షత్రియుడా అని మరలా వక్రీకరణలు ఎందుకు? తరువాత భగవంతుడు మునితో ఏం చెప్తున్నాడు? ఓ మహాముని, నా స్వాంస కళను నీ భార్యగు దేవహూతి ద్వారా మిగిలిన 9 మంది కుమార్తెలతో పాటుగా నేను ప్రకటింతును. తత్వ సంబంధితమగు సాంఖ్య శాస్త్రమును నేను ఆమెకు ఉపదేశింతును. ఇక్కడ భగవంతుడు తన అంశావతారం ద్వారా ఏం చేస్తానని చెప్తున్నాడు? ఈ కర్దముని యొక్క భార్య గర్భాన్న, దేవహూతి గర్భాన్ని జన్మించి ఆమెకి సాంఖ్యతత్వాన్ని ఉపదేశిస్తానని చెప్తున్నాడు. సాంఖ్యతత్వం అంటే ఏమిటి? ప్రియా హిందూ బంధువులారా, అదేవిధంగా క్రైస్తవ బంధువులారా, నిజమైన క్రైస్తవుడు ఎవరైనా ఉన్నట్లయితే మరి కృష్ణుడు ఇక్కడ ఉపదేశిస్తానని చెప్తున్నటువంటి సాంఖ్యతత్వం తెలుసుకోవడం అందరికీ కూడా అవసరమే. ఎందువల్లంటే నువ్వు నిజంగా యేసుని కనుక అనుసరిస్తే సాంఖ్యతత్వం చాలా అవసరం. ఎందుకంటే ఈ పాస్టర్ల మాయాజాలం నుంచి మీరు బయటకు వచ్చినట్లయితే సనాతన ధర్మం చాలా విలువైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయం ఈ సాంఖ్యతత్వం. సాంఖ్యతత్వం అంటే ఏమిటి? భౌతిక పదార్థం, ఆత్మ, ఈ రెండిట్ల యొక్క విశ్లేషణ, ఆత్మజ్ఞానం.
జ్ఞానం అని అర్థం. ఇక్కడ మన హిందూ సోదరులు చెప్తున్నట్లు ఒకవేళ యేసు అనేటువంటి వ్యక్తి చరిత్రలో ఉన్నట్లయితే అతను ఖచ్చితంగా భారతదేశం వచ్చాడని మనం నిర్ధారించవచ్చు. ఎందువల్ల అంటే బైబిల్లో యేసు ఏమి కోరుకోమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, మనం కొన్ని వాక్యాలు చూద్దాం. ఇక్కడ యేసు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ ఆత్మ సంబంధమైందని చెప్తున్నాడు. కనుక మరి ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మనకి బైబిల్లో ఉందా, సనాతన ధర్మ గ్రంథాల్లో ఉందా? వీళ్ళకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు, దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలియదు. మరి ఈ పరిపూర్ణమైనటువంటి వివరణ మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి సనాతన ధర్మ గ్రంథాల్లో మాత్రమే పరిపూర్ణంగా ఈ ఆత్మతత్వం వివరించబడింది. నిజంగా యేసును విశ్వసించేటువంటి క్రైస్తవుడు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా సనాతన ధర్మమే మూలమైనటువంటిది. ఎందువల్లంటే యేసు చెబుతున్న విధంగా మీరు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే అది మీకు బైబిల్లో దొరకదు. ఆ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మనకి సనాతన ధర్మ గ్రంథాల్లోనే ఉంది. కనుక పాస్టర్ల మాయాజాల నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో, యేసు చెప్పినట్లుగా మీరు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు పరలోక రాజ్యము అని యేసు చెబుతున్నాడు. కనుక ఈ విధంగా మనం చూసినప్పటికీ పరలోక రాజ్యము ఎవరికి వస్తుందంటే ఆత్మ విషయమై దీనుల వారికి వస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడ కర్దమముని భార్య అయినటువంటి దేవహూతికి భగవానుడు ఉపదేశిస్తాను అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పాడు, విన్నాము. ఇంకా మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో మరలా చెప్తున్నాడు, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణమును వారికి క్షమింపబడును. పాపాలు దోషణలు క్షమించబడతాయంట, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైనటువంటి దోషణకు పాప క్షమాపణ లేదు అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ యేసు ఆత్మతత్వ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం వచ్చి తీరాడనేటువంటిది యేసు బోధల ద్వారా మనకి అర్థమవుతున్నాయి. ఇంకా ఏం చెప్తున్నాడు? మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువాడు వానికి ఈ యుగమునందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే భగవంతుడికి విరుద్ధంగా, పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడినట్లయితే వారికి పాపక్షమాపణ లేదు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబోవు యుగమునందైనను పాపక్షమాపణ లేదు. ఇక్కడ చూడండి, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత నరకమా స్వర్గమా? ఇంకా రాబోయే యుగం ఏముంది? కనుక ఈ బోధలు బట్టి మనం చూస్తుంటే యేసు ఖచ్చితంగా భారతదేశం వచ్చాడు. చరిత్రలో యేసు అనేటువంటి వ్యక్తి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మజ్ఞాన తత్వాన్ని తెలుసుకుని అక్కడ చెప్పాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టమైపోతుంది. ఇక్కడ భగవద్గీతలో మాదిరిగా మనకి ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనకి ఇంకొకటి చెప్తున్నాడు యేసు. చూడండి, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఆత్మను చంపనేరక, వీళ్ళ శరీరాన్ని చంపుతున్నారు, ఆత్మను చంపరని మనం 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాన్ దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక నిజమైన క్రైస్తవులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పాస్టర్ల మాయాజాల నుంచి మీరు బయటకు వచ్చి సనాతన ధర్మ గ్రంథాలు మీరు చదివినట్లయితే, మీరు నిజంగా యేసు అనుచరులైనట్లయితే మీరు ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే సనాతన ధర్మ గ్రంథాల్లో ఉన్నాయి. కనుక ఇక్కడ మీకు ఆ ఆత్మతత్వ జ్ఞానం అందుతుంది. ఇక మనం 1వ కొరింథీయుల్లో చూసినట్లయితే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధ జ్ఞానం కోసమని మనకి అర్థమైపోతుంది. కనుక ఇక్కడ భగవంతుడు కూడా ఈ దేవహూతి గర్భంలో ఈ ఆత్మతత్వాన్ని అంటే సాంఖ్య శాస్త్రమునే చెప్పడానికి తాను వస్తున్నానని చెప్పాడు. కనుక క్రైస్తవులకు కూడా నిజమైనటువంటి అనుసరించదగినటువంటి గ్రంథాలు ఏమిటి అంటే సనాతన ధర్మ గ్రంథాలు అని మనకు అర్థమైపోతుంది. అయితే ఈ పాస్టర్లు వాళ్ళ దశమ భాగాలు పోతాయని, వాళ్ళ బేరాలు పోతాయని మన గ్రంథాల మీద బురద ఎందుకు జల్లుతున్నారంటే, యేసు చెప్పినట్లుగా ఆత్మతత్వ జ్ఞానం మన గ్రంథాల్లో ఉందని ఎప్పుడైతే ఈ క్రైస్తవులకి తెలుస్తుందో, ఈ యేసు విశ్వాసులకు తెలుస్తుందో, వాళ్ళు క్రైస్తవాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి వచ్చేస్తారనే భయంతో వీళ్ళు మన గ్రంథాల మీద తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు. అందుకనే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మార్గనిర్దేశం చేసేటువంటి
ఇవి సనాతన ధర్మ గ్రంథాలు మాత్రమే. ఇక ఈ వరాన్ని ఇచ్చిన తర్వాత భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కర్దముని దగ్గరికి మను వస్తున్నాడు. ఇప్పుడు మను ఎవరనేటువంటిది మనకి ఇంకా స్పష్టంగా అర్థమైపోతుంది. మనువు బ్రాహ్మణుడా, మనువు క్షత్రియుడా అనేటువంటిది. కనుక ఈ తప్పుడు వక్రీకరణ చేసేవాళ్ళు మనువు బ్రాహ్మణుడో ఏ వర్ణానికి చెందినవాడో తెలియదు అని చెప్పారు. నిజమే, వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు నిజంగా మన గ్రంథాలు చదివి ఏడుస్తే వాళ్ళకి తెలుసుందును. చదివేమని అబద్ధాలు చెప్పుకునే వాళ్ళకి మన గ్రంథాలు ఎలా అర్థమవుతాయి? కనుక ఇక్కడ చాలా స్పష్టంగా మనువు అనేటువంటి వాడు ఎవడో అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే తరువాత తన ఆశ్రమును ఖరీదించి చక్రవర్తి అభివాదము కావించుటను గాంచి ముని అతనిని ఆశీస్సులతో అభినందించి తగిన గౌరవముతో సత్కరించెను. చక్రవర్తి అంటే ఎవరు? రాజు. ఎవరు? ఇక్కడ మనువు. అలా వచ్చినటువంటి ఈ మనువుతోటి కర్దముని ఏం పలుకుతున్నాడు? ఓ దేవా, శ్రీహరి యొక్క పాలనా శక్తి స్వరూపుడవైనందున నీవు చేపట్టిన పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు దానవులను దునుమాడుటకే అయ్యుండును. కాబట్టి ఇక్కడ మనువు యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతున్నాడు. చూడండి, శ్రీహరి యొక్క పాలనాశక్తి. పాలనాశక్తి ఎవరు? క్షత్రియుడు. పాలనాశక్తి క్షత్రియుడు. ఆయన స్వరూపమైనందున నీవు చేపట్టిన పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు. ఈ పర్యటన దేశం అంతా పర్యటించి ఏం చేయాలి? సత్పురుషుల్ని రక్షించడానికి. మనకు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ మనువు యొక్క కర్తవ్యం కూడా ఏమని చెప్పబడింది అంటే సత్పురుషులను రక్షించుటకు దానవులను దునుమాడుటకే అయ్యుండును. కనుక మనువు యొక్క కర్తవ్యం కూడా మనకి అర్థమైంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నట్లుగానే సత్పురుషులైనటువంటి వాళ్ళని రక్షించడానికి, దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని శిక్షించడానికి మాత్రమే క్షత్రియుడుగా మనువు రావడం జరిగింది. కనుక ఇక్కడ మనకి మనువు క్షత్రియుడు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనువు యొక్క పదవి అనేది ఎందుకుంది క్షత్రియుని పదవి అంటే చెబుతున్నారు, దేని సన్నిధి మాత్రము చేత అపరాధులు భీతి నొందుదురో. అపరాధులు అనేటువంటి వారు భీతి నొందాలి, భయపడాలి అంటే అట్టి రత్న విభూషితమగు జైత్ర రథమును అధిరోహించి నీవు ప్రచండమగు ధనుష్టాకారము చేయనిచో తమ పాదతడనచే భూమినే కంపింపజేయు అపార సైన్యమును గూడి నీవు సూర్యుని వలె ప్రపంచమంతయు పర్యటించనిచో సాక్షాత్ భగవద్ రచితమగు వర్ణాశ్రమముల నిబంధనలు దుష్టులచే చిన్నాభిన్నములు కాగలవు. ఇటువంటి క్షత్రియుడి పరిపాలన లేకపోతే ఏమవుతుందని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడి చేత రచించబడినటువంటి వర్ణాశ్రమ ధర్మాలని దుష్టుల చేత చిన్నాభిన్నములు కాగలవు. ఇప్పుడు ఎవరైతే ఈ పాషాండ మత దుష్టులు ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ వక్రీకరణలు చేసి వర్ణాశ్రమ విధానాలని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని తప్పుడు వక్రీకరణలు చేసి వీళ్ళు వక్రీకరిస్తున్నారు. మనం మరలా ఒకసారి ఈ వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఏమిటో చాలా స్పష్టంగా చెప్పుకుందాం. ఏ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఏ వర్ణంలో ఉంటాడనేటువంటి దాని గురించి వివరించుకుందాం. కనుక మనువు లాంటి పరిపాలకులు లేకపోవడం చేతనే ఇక్కడ ఏం చెప్తున్నాడు ముని? దుష్టులచే చిన్నా భిన్నములు కాగలవు. ఇప్పుడు ఈ దుష్టులందరూ కూడా వర్ణాశ్రమ విధానాలని తప్పుత్రోవ పట్టించి దానికి తప్పుడు వక్రీకరణ భాష్యాలు ఇచ్చి వర్ణాశ్రమ విధానం మీద దుమ్ము పోస్తున్నారు. కానీ వర్ణాశ్రమ విధానం అనేటువంటిది భగవంతుడి చేత ఇవ్వబడింది కనుక ఇది ఎప్పుడూ రక్షించబడుతూనే ఉంటుంది, ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రతి సమాజంలోనూ అంతర్గతంగా ఉంది. బ్రాహ్మణుడు అంటే మేధా వర్గం వాడు, క్షత్రియుడు అంటే పాలక వర్గం వాడు, వైశ్యుడు అంటే పోషక వర్గం వాడు, శూద్రుడు అంటే సేవక వర్గం వాడు. ఇప్పుడు మనం చూస్తే సమాజంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. మేధస్సుతో పరిపాలకులకు సహాయం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణించబడుతున్నారు. ఈ వర్ణ విభాగం ఉంది. పరిపాలించేటువంటి నాయకులు ఉన్నారు, వీళ్ళు క్షత్రియులు. పోషించేటువంటి ఉత్పత్తికారకులు ఉన్నారు, వీళ్ళందరూ వైశ్య వర్గానికి సంబంధించిన వాళ్ళు. మరి కర్మాగారాల్లో శ్రామిక పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు శూద్ర వర్ణం వారని శాస్త్రంలో భగవంతుడు ఇచ్చాడు. ఇంత ఉన్నతమైంది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇటువంటి దుష్టులు ఈ వర్ణాశ్రమ విధానాన్ని చిన్నాభిన్నం చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. మను అనేటువంటి వాడు క్షత్రియుడు అనేటువంటి విషయం మనకి చాలా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. దీనికి ఇంకొక చక్కని ఉదాహరణ మనకి ఏమిటి అంటే మనకి భగవద్గీతలో 4వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్తున్నాడు,
ఈ భగవద్గీతని ఆదియందు సూర్య భగవానుడికి ఉపదేశించాను. ఆ వివస్వానుడైనటువంటి సూర్య భగవానుడు దీన్ని మనువుకు ఉపదేశించాను అని చెప్పాడు. ఈ సూర్యవంశం అనేటువంటిది రాజవంశము, పరిపాలక వంశము. అక్కడి నుంచి ఈ మనువు దాన్ని ఇక్ష్వాకునికి ఇచ్చినట్లుగా చెబుతున్నాడు. కనుక మనువు అనేటువంటిది క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాడని చాలా స్పష్టంగా ఉంది. భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాల్ని రక్షించడానికి ఉన్నటువంటి వాడే క్షత్రియుడిగా ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. కానీ ఈ పాషాండ మతం వాళ్ళు కావాలని వీటిని తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు, మనువు మీద తప్పుడు అభిప్రాయాలని సృష్టిస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సనాతన ధర్మ గ్రంథాలన్నిటికీ కూడా మూల పురుషుడు మనువేమి కాదు కదా, మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విధంగా ఈ స్వయంభువు మనువు ఏం చేశాడు? తన కూతుర్ని కర్దమునికి ఇచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ తన యొక్క రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు. ఇక ఈ శ్లోకం మనం చూద్దాం. స్వయంభువ మనువు తన భార్యను ప్రజలను గూడి జీవితమును అనుభవించెను. ధర్మ విరుద్ధములకు అవాంఛిత నియమములచే కలతనొందక సమస్త కోరికలను పూర్ణము కావించుకొనెను. గంధర్వులు మరియు వారి పత్నులు ఆ చక్రవర్తి సత్కీర్తిని కలిసి గానము చేసిరి. ఆ చక్రవర్తి సత్కీర్తిని రాజు అని మనకు తెలుస్తుంది. ప్రతిదినము ప్రాతకాలమున అతడు శ్రీహరి లీలలను ప్రేమపూర్వక హృదయముతో ఆలకించడివాడు. శ్రీహరి లీలల్ని అతను ఆలకించేవాడు. ఆ విధంగా స్వయంభువ మనువు రాజహర్షి అయి ఉన్నాడు. రాజుల్లో అతను మహర్షి అయి ఉన్నాడు అని స్పష్టంగా ఉంది. కనుక మనువు రాజు అని మనకి చాలా స్పష్టంగా ఇన్ని శ్లోకాలు చెప్తున్నాయి. భౌతిక సుఖమునందు లగ్నమై ఉన్నప్పటికీ దానిని అతడు కృష్ణ భక్తి భావనాయుత వాతావరణమునందే సదా అనుభవించుచున్నందున ఏనాడును నీచ స్థితికి దిగజారలేదు. దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయువు క్రమంగా గడిచిపోయినను అతని చిరకాల జీవనము వ్యర్థముగా గడపలేదు. అతడు సర్వదా విష్ణు భగవానుని లీలల స్మరణము, ధ్యానము, రచనము, కీర్తనమందే నిలిచి ఉండెను. కనుక ఓ విదురా, భక్తి యోగమునందు శ్రీకృష్ణ భగవానునే పూర్తిగా ఆశ్రయించిన వారులకు దేహము, మనసు, ప్రకృతికి సంబంధించిన క్లేశములు మరియు ఇతర మానవులు జీవుల నుండి కష్టములు ఎట్లు కలుగును? ఇక్కడ చెప్తున్నా చూడండి. కొందరు మునుల ప్రశ్నలకు సమాధానముగా అతడు అనగా స్వయంభువ మనువు జీవుల ఎడ కరుణతో నానావిధ శుభకర్మలను, వర్ణాశ్రమ ధర్మములను బోధించెను. కనుక మునుల యొక్క ప్రశ్నలకు గాను ఈ మనువు ఈ యొక్క ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మ విధానాలని బోధించాడనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనకి మనుస్మృతిలో కూడా మునులు ప్రశ్నించగానే చెప్పాడు. కనుక ఇక్కడ మనుస్మృతి చెప్పినటువంటి మనువు ఎవరంటే స్వయంభువ మనువు అనేటువంటి విషయం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా శాస్త్రాల్లో మనువు గురించి ఎంతో వివరణ ఉంది. కానీ కావాలని పాషాండ మతం వాళ్ళు మన గ్రంథాల మీద వక్రీకరణలు చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విజయ్ కుమార్ చేసినటువంటి మనువుకి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని గురించి పూర్తి వివరణ ఇస్తూ మనకు అసలు ఎంతమంది మనువులు ఉన్నారు, ఒక బ్రహ్మకాలంలో ఎంతమంది మనువులు వస్తారనేటువంటి పూర్తి వివరణని మీకు తర్వాత వీడియో చేస్తాను. హరి ఓం.